ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర రెసిడెన్షియల్ స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. వసతి గృహం నుంచి రోడ్డుపైకి పరుగులు పెట్టారు. చిన్న కారణాలతో ప్రిన్సిపల్ తమను బెదిరిస్తున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. అయితే పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏ క్లాస్ ఏం జరిగింది ఏంటి నువ్వు నాకు చెప్పేది ఇక్కడ చెప్తా. నేను స్కూల్లో పనిచేస్తలేను కదా, తీసుకోదా ఏం జరిగింది? అందుకే ఎవరో ఒకరు దేని గురించి అని అడిగిన. ఏ క్లాస్ నువ్వు ఏం జరిగింది ఏంటి నువ్వు నాకు చెప్పేది ఇక్కడ చెప్తా. నేను స్కూల్లో పనిచేస్తలేను కదా, తీసుకోదా. మరోవైపు విద్యార్థులు అనవసరంగా సమస్య సృష్టిస్తున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. మంచిగా చదువుకోవాలని చెప్పినందుకే తనపై కోపం పెంచుకున్నారని ఆరోపించారు. పిల్లవాడిని ఎవరైతే సుశీల్ అనే పిల్లవాడిని బాగా కొట్టిందో ఆ పిల్లవాడు సరే సార్ ఇంకోసారి చేసుకోమని అన్నారు. ఆ కొట్టిన పిల్లలు 9 మంది నన్ను టార్గెట్ చేశారు. మళ్ళీ ఇంకో రోజు ఏం జరిగిందంటే ఈ పిల్లలు అందరూ మంచికి 200 రూపాయలు అట్లా సంథింగ్ జమ చేసి ఫోన్స్ కొనుక్కున్నారు. ఫోన్స్ కొనుక్కొని రాత్రి 12 గంటల వరకు ఏవో వీడియోలు తీస్తున్నారు. అంటే చూస్తున్నారు. వీడియో చూడడం, రాత్రి 12 గంటల క్లాస్లో పండుకోక క్లాస్ నిద్రపోవడము. తర్వాత అదే ఫోన్ ద్వారా సిటీ కొన్ని బేకరీలకు ఆర్డర్లు ఇవ్వడము. వాళ్ళు ఆ